కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే కాదు, చిన్న విషయాలకే. కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. ఈ విషయంలో ముందుగా ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. గద్ద చెప్పే జీవిత పాఠం. ఆకాశంలో ఎగురుతున్న గద్దలు చూస్తుంటాము. మన కంటికి అది కోడిపిల్లల్ని ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవటానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవటం కష్టమవుతుంది. ఇంకా ఈకలు కూడా దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరటానికి కూడా సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులే. ఒకటి, ఆహారం లేకుండా చచ్చిపోవటం. రెండోది, తనను తాను మార్చుకోవటం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకొని బాధ కలిగినా కూడా నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుంది. ఈ మొత్తం ప్రయత్నాలలో గద్ద ఎంతో బాధను, శ్రమను అనుభవిస్తుంది. అయినా కూడా ఎంతో ఓర్పుతో తన కొత్త జీవితం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బరువుగా ఉన్న రెక్కలు తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోర్లు కూడా ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవటం మానేస్తుంది. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవి, కష్టం కూడా నీదే. తలచేది నువ్వు, తలపడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. ఇంకేమీ నిరాశ పడకుండా ముందడుగు వేయండి ఫ్రెండ్స్. అందరికీ మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించాలని కోరుకుంటూ మీ రజని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.